ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే జ్యుడిషియల్ అకాడమీకి 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలపనున్నారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయనుంది. ఇక నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7,380.70 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు 532 కోట్ల రూపాయల మేర ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ శాలిని. ఇక ఏపీ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. 44 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ కొనసాగనున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నాబార్డు నుంచి 7,380 కోట్ల రూపాయలు అయితే కనుక రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతులు మంజూరు చేస్తూ కూడా ఇటు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ప్రధానంగా అమరావతిలో నిర్మించబోయేటువంటి గవర్నర్ లోక్ భవన్, అదేవిధంగా దర్బార్ హాలు, కీలకమైనటువంటి ఏదైతే జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి అకాడమీ, దీనికి సంబంధించినటువంటి నిధులకి అయితే కనుక ఇటు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్, ఏదైతే ప్రధానంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి కూడా జాతీయ రహదారికి కనెక్టివిటీ అనుసంధానం చేసే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి టెండర్లతో పాటు రుణాలు మంజూరు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక వైజాగ్ నుంచి చెన్నై కారిడార్ ఏదైతే ఉందో ఎలివేటెడ్ కారిడార్, 6 లైన్ల కారిడార్ అనేది కూడా ఏర్పాటు చేసి నిర్మించేందుకు కూడా ఈ కేబినెట్ అనేది కూడా ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. పలు సమస్యలకి భూ కేటాయింపులు అనేది కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక 20,000 కోట్ల పెట్టుబడులతో పాటు 56,000 ఉద్యోగాల రూపకల్పన కొరకు కూడా ఈ యొక్క కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగి అనంతరం కూడా ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక అంతేకాకుండా రాష్ట్ర జైలు పరిపాలనకి సంబంధించినటువంటి రద్దు చేసి, అదేవిధంగా కరెక్షనల్ కి సంబంధించినటువంటి 2025 యాక్ట్ అయితే తీసుకొచ్చేందుకు కూడా ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏదైతే అమరావతిలో నిర్మించబోయేటువంటి ఏదైతే క్వాంటమ్ హబ్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సైతం కూడా ఈ రోజు కేబినెట్ అయితే కనుక 5 ప్రాజెక్టులు అయితే కీలకమైనటువంటి ప్రాజెక్టులకు అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి దాదాపు 506 కోట్ల రూపాయలకి 506 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు 9,300 కోట్లకి అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా టెండర్లు పిలిచే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలపై కూడా ఇటు మంత్రులతోటి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి తీరుపై కూడా ఇటు కేంద్ర రాష్ట్రం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి పథకాల నిధులకి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక మంత్రులతోటి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. సుదీర్ఘంగా ఇటు ఎస్ఐపిబి, అదేవిధంగా ఇండస్ట్రియల్ కి ఎక్కువగా అయితే కనుక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఇటు పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఉద్యోగ రూపకల్పనలో దిశగా అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ రోజు దాదాపు కీలకమైనటువంటి అంశాలు అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదైతే కేబినెట్ అనంతరం కూడా ఇక తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు మంత్రులు లీడర్షిప్ నాయకత్వం తోటి ఏదైతే సెక్రటరియట్ తోటి అనుసంధానం అవుతూ కూడా ఇటు పూర్తి స్థాయిలో పనిచేయాలి, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే చురుకుగా పాల్గొనే విధంగా కూడా ఉండేందుకు దిశానిర్దేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక 44 అంశాల ఎజెండాతో అయితే కనుక ప్రారంభమైనటువంటి ఏపీ కేబినెట్ తాజా రాజకీయ పరిస్థితుల వరకు కూడా ఇటు చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.